తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. చండీగఢవాలపల్లికి చెందిన 6 అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారంగా రేపుతోంది. సుమారు 30 ఎకరాల ఉమ్మడి భూమిని మిగిలిన 5 సోదరులకు ఎటువంటి సమాచారం లేకుండానే 4వ సోదరుడైన రామచంద్రారెడ్డి తన కుటుంబ సభ్యుల పేరిట మ్యూటేషన్ చేయించుకోవడం వివాదానికి దారితీసింది. తన చదువుకున్న తెలివితేటలతో 10 సర్వే నెంబర్లోని భూమిని తన భార్య సులోచన, పిల్లలైన సుదర్శన్, ఆనంద్, వివేక పేర్లపైకి మార్పించుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన దిగి ఇతర వారసులకు తెలియకుండా మ్యూటేషన్ ఎలా చేస్తారని అధికారులు నిలదీశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ వాసుదేవ్ కుమార్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమ ఆస్తిని తమకు తిరిగిప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఎర్రవారిపాలెం మండలం కోటగడపల్లి పంచాయతీ సార్ మాది చెంగడవాలపల్లి. మాది 6 మంది మా మామూలందరూ 6 మంది అన్నల తమ్ముళ్ళు. తాతగారు ఆస్తి సార్ అది. తాతగారు ఆస్తి 6 మంది అన్నల తమ్ముళ్ళు. ఈయనకి వారిలో ఒక ఆయన చనిపోయాడు, మిగతా 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒక ఆయన బాగా చదువు పరంగా, రాజకీయ పరంగా బాగా ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన పట్టా కాగితాలన్నీ ఆయన దగ్గర పెట్టుకొని, ఆయన హ్యాండ్ వర్క్లో పెట్టుకొని ఎవరికి ఏమి ఇవ్వకోకుండా, అడిగితే కూడా ఇవ్వడు. ఏ పంచాయతీ చేసినా రాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ వల్ల ఇన్ని చేసుకోండి అని చెప్పి ఈరోజు ఈడికొచ్చి ఈ పని చేసుకున్నారు. మాకు తెలిసిన తర్వాత కూడా మేము వచ్చినాము, అడిగినాము, చేసినారు. ఇంతకుముందు కూడా ఒకరోజు మండల ఆఫీస్ కాడికి వచ్చి చెప్పినాము. ఎంఆర్ వాళ్ళందరూ మీకు చేస్తామని చెప్పినారు, కానీ ఏమీ చేయడం లేదు. న్యాయం చేస్తామని చెప్పినారు, కానీ ఏం చేయడం లేదు. వాళ్ళ రామచంద్రారెడ్డి, సులోచనమ్మ, సుదర్శన్ రెడ్డి, వివేకానంద రెడ్డి, ఆనంద రెడ్డి వీళ్ళందరి పేర్లతో మా భూములు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుని ఉన్నారు సార్. ఎన్ని కుటుంబాలు మా 6 కుటుంబాలు సార్. ప్రస్తుతానికి అయితే 5 మంది ఉన్నారు. కానీ మా భూములు ట్రాన్స్ఫర్ చేసేదానికి వీళ్ళెవరు మమ్మల్ని అడగకుండా వీళ్ళు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఒకసారి చెప్పినారు కదా సార్, మళ్ళీ మాకు ఒకసారి చెప్పాలి కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఆయన బాగా ఎడ్యుకేషన్ పరంగా, రాజకీయ పరంగా ఆయనకు అన్ని బాగున్నాయి, బాగా తెలిసినాడు కాబట్టి ఇంత పని చేసినాడు. ఒకవేళ ఆయనకంటే తెలీదు, ఏదో వీళ్ళ గొడవలు, కుటుంబ గొడవలు ఉంటాయి, వీళ్ళకి తెలీదా? వీళ్ళని అడగాలి కదా. వీళ్ళకేమి జీతాలు ఇవ్వడం లేదా? గవర్నమెంట్ వాళ్ళు కదా. రైతులకి ఎందుకు సార్ మీరు నష్టం చేస్తాండేది? అంటే రైతులు అంటే లెక్క లేదా? పనికిరాని వాళ్ళ ఎందుకు మీరు ఇట్లా మార్పు చేస్తాండేది? అది తాతగారు ఆస్తి కదా. తాతగారు ఆస్తి ఒకరికి ఎందుకు చేస్తారు? నమస్తే. మాది ఎర్రవారిపల్లి మండలం కోటగడపల్లి పంచాయతీ చెంగాడవలపల్లి బాధితులము. మా తాతకు 6 మంది కొడుకులు. 6 మంది కొడుకుల్లో ఒక ఆయన పెళ్లి కాకుండా చనిపోయినాడు. మిగతా 5 మంది. 5 మందిలో రామచంద్రారెడ్డి అనే అతను ఈ 4 కలిసి కష్టపడి చదివిపించి ఆయన ప్రయోజకం చేసినారు. ప్రయోజకం చేసిన తర్వాత ఉండే ఆస్తులు పెద్దవాడు కాబట్టి, తెలిసినవాడు కాబట్టి మా తాత వచ్చి ఆయన హ్యాండ్ ఓవర్ చేసినాడు. ఆయన తాత చనిపోతానే ఆయన పేరు మీద, తాత పేరు మీద ఉండే ఆస్తులన్నీ అతని భార్య పేరు మీద, కొడగల పేరు మీద మొత్తం 30 ఎకరాల అబౌవ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ చేసి పెట్టుకున్నాడు. మేము 2022లో తెలిసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడి చేసినాము. ముట్టడి చేసిన తర్వాత మాకు ఇంతవరకు తెలియదు. మేము ఏదైనా చేసినట్టు చేయిస్తాము, మిగతాటి చేయనికన్నా మేము మా ఆఫీస్ నుంచి ఎటువంటి ట్రాన్స్లేషన్ జరగకుండా చేయిస్తామని హామీ ఇచ్చినారు. తర్వాత 2-3 సార్లు తిరిగినాము, ఏం జరగలేదని చెప్పినారు. ఈ మధ్యలో మార్చి 11వ తేదీన ఆయన పేరు మీద ఉండే 8 ఎకరాలు కూడా తన కొడుకుల పేరు మీద ఆన్లైన్ చేసి రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నారు. మాకు ఇంటిమేషన్ లేకుండా మా భూములు, మేము అనుభవించే భూములు మీరెవరు వాళ్ళకి రాయించేదానికి? మాకు న్యాయం చేస్తారా చేయరా? వెంటనే వాళ్ళ పేర్ల మీద 5 మంది పేరు మీద ఉండే ఖాతా నెంబర్లు వెంటనే క్యాన్సిల్ చేసి మీరు ఫీల్డ్ పైకి రండి. ఫీల్డ్ పైకి ఎవరు న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి. భూమి మీద ఎవరు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి.